నా పేరు మిరియాల సుబ్బారావు, కోయిలగూడ మండలం, నరసనపాలెం గ్రామం, బెతెస్దా ప్రార్థన మందిర సహవాసం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు తన చిన్నతనంలో నుండి ఆయన ప్రభు నన్ను పిలిచిన విధానం, నేను మాకు నరసనపాలెం గ్రామంలో మా 5 సంతానం. మా తండ్రి గారు నర్సయ్య గారు, మా తల్లి నరసమ్మ గారు, మాది నరసనపాలెం. అయితే 5లో నేను, మా అక్కలు 2, మా అన్నయ్య తమ్ముడు, నేను మధ్యలో నడిపాడిని. అయితే నేను చిన్నతనంలోనే తన విధంగా ఉన్నప్పుడు వేళ్ళు ఎక్కపెట్టు కోసం బాసిపెట్టలో కూర్చుంటాం. అలాగా సొంతకాడే పండుకొని మళ్ళీ తెల్లాక అందరూ పడుకున్నాక నేను లేచిపోయి కూర్చుని మెలకుగా ఏళ్ళు ఎక్కి పెట్టుకోవటం చేస్తున్నప్పుడు మా అమ్మగారు చాలా లెక్క నన్ను తిప్పింది. సరిగదంటే మా ఇంట్లో మా నాన్నమ్మ కడమ్మ పూనకం. ఈ పరిస్థితుల్లో కూడా రకరకాలుగా తన ప్రయత్నాలు చేశారు. ఈ ఏళ్ళు ఎక్కి పెట్టుకోవడం, హాస్పిటల్లో కూర్చోవటం, నిద్రపోవటం, మళ్ళీ సందకాడ లేచి మళ్ళీ తెల్లగట్లు మళ్ళీ పడుకునేవాడిని. ఈ రాత్రి అంతా మెలకుగా ఉండేవాడిని. అలా ఇంటి చుట్టూ తిరగటం, లేకపోతే అలాగా గుమ్మాలో కూర్చోవటం, ఇలా హాస్పిటల్లో కూర్చొని ఏళ్ళు ఎక్కి పెట్టుకోవడం అలా జరిగేది. అలా జరుగుతున్నప్పుడు మా అమ్మ చాలా లెక్క తిప్పింది పోతురాజు దగ్గరికి. అలాగే ఇంకా ఫోన్ కాల్ అంటే ఇంకెక్కడో వాళ్ళు చెప్తున్నారు ఏదైందని అంటే, ఇలా చాలా లెక్క తిప్పిన తర్వాత అప్పుడు పరిస్థితుల్లో కూడా మరి శివరాత్రికి మన ఇంకో చోటకి రోజు పొద్దున్నే స్నానం చేయించేసి అంటే ఊర్లో పెద్దలకి అందరూ చెప్పేది నా గురించి చెప్పేసి మళ్ళీ స్నానం చేయించి కూర్చోబెట్టేది. మళ్ళీ ఆమె పొలంలో పని చేసుకునేది, నేను ఇంటికాడ కూర్చునేవాడిని. ఆ విధంగా నా చిన్నతనం పరిస్థితులు ఇలాగ ఉన్నప్పుడు నేను 3 సంవత్సరాలు 2-3 సంవత్సరాల వయసులో పరిస్థితి ఇది. అయితే మా అమ్మ నా తర్వాత మా తమ్ముడు 6 నెలల పిల్లవాడు. ఈ 6 నెలల పిల్లవాడు అయిన తర్వాత మా అమ్మగారు పోతురాజు దగ్గరికి అని తీసుకెళ్తే ఆయన చెప్పాడు, ఈ దేవుడు పిల్లనే ఉన్నాడమ్మ, ఇతన్ని ఇంకెక్కడ తీసుకెళ్ళొద్దు, నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా లాభం లేదు అని చెప్పేసి అంటే, సర్లేని చెప్పేసి ఆ ఇంటికి తీసుకొచ్చి ఫోటోలన్నీ తీసుకొచ్చి హిందూ ఫోటోలన్నీ తీసుకొచ్చి గోడ తగిలించి నా 2 చేతులు పెట్టి దండం పెట్టిస్తూ ఉండేది. తన మరి పిలవద్దనో లేతే ఏమని చేసేదైతే నాకే తెలియదు, కానీ మా అమ్మ నా 2 చేతులు పెట్టి దండం పెట్టిస్తూ ఉండేది నేను చిన్నతనంలో. ఆ పరిస్థితిలో ఇలా జరుగుతూ ఉండగా మా అమ్మగారు ఆమె కాయిల పడి 21 రోజు మాట్లాడుకోకుండా ఆమె చనిపోవటం జరిగింది. మా అమ్మగారు చనిపోయింది. మా తమ్ముడు 6 నెలల పిల్లాడు. అయితే మా నాన్న నన్ను చిన్నతనంలోనే, నేను మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను ఏడవట్లే, ఏడుపు అనేది ఏంటో తెలియలే, నవ్వుతున్నాను. మా తమ్ముడు మా చిన్నాన్నగారు పెంచుకున్నారు మా తమ్ముడిని. నన్నేమో మా నాన్న మెడ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళేవాడు పొలం దోళ్ళకాడకి. అలా నట్ట ఒక తిప్పుతున్నాడు. నాకు ఏవో రకరకాల తన మాపులు, దర్శనాలు అంటారు, వాటి కళలు అంటారు, మొత్తం మీద వస్తూ ఉండేవి. అవి ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం అయ్యేది కాదు. అందరూ కూడా చాలామంది ఏవో పేడకళ్ళు అంటుంటే అవేమో అని అనుకునేవాడిని. అయితే నేను వీధులంటా తిరగటం, వెళ్తాం, వెళ్ళి కొంతమందిని, నేను చిన్నవాడిని అయినప్పుడు కూడా ఏదో పెద్దోళ్ళలాగా వాళ్ళందరినీ బయటికి మంటల్లో కాలిపోతుంటే వాళ్ళని బయటికి లాగినట్టు, అలాగే ఇంకా కొంతమందిని తన గోడ ఒరిగిపోయి పడిపోతుంటే గోడ కింద జనం ఉంటే వెళ్ళి బయటికి తీసినట్టు అలాగా వస్తూ ఉండేది.
ఇంకా కొందరు ఇంకా రకరకాల ఇదిగా ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి పరామర్శించడం, వాళ్ళు మాట్లాడటం జరిగేది. అంటే అర్థమయ్యేది కాదు ఈ విషయాలు. నాకు అర్థం కానప్పుడు ఏం చేయాలో నాకు తోచేది కాదు. ఎవరికి చెప్పుకునే స్థితి కూడా నాకు అంత ఇదిగా లేదు. ఆ పరిస్థితిలో మా నాన్న రోజు పొలం మీద తీసుకెళ్తూ ఉంటే బెంగ ఉంటాడు అని చెప్పి తీసుకెళ్ళి తిప్పుతూ ఉండేవాడు. మాకు తర్వాత అలా తిప్పుతూ నేను 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత, ఈ 5 సంవత్సరాలు నన్ను బళ్ళు వేశారు. బళ్ళు వేస్తే నేను బళ్ళోకి 1 సంవత్సరం వెళ్ళాను. ఇంక వెళ్ళకోకుండా, ఎందుకంటే పొలం మీద తిరగటం అలవాటు అయిపోయి ఇక దోళ్ళ కాడికి ఇంకా వాళ్ళ వెనకాల వెళ్ళిపోతాం, పరిగెత్తేయటం, వాళ్ళతో ఉండటం జరిగినప్పుడు ఇక లాభం లేదని ఒక 2 ఆవులు, ఒక ఆవుని కొని ఆవు కాడ పెట్టారు. అప్పుడు ఆవులు ఇక ఒక అతన్ని జతను పెట్టారు. నన్ను పెడితే అతని వెనకాల తిరిగితే ఆవుని కాసుకుంటూ వచ్చేవాడిని. ఆ తర్వాత కొద్ది దినాలు అయిన తర్వాత మాకు మేకలు, గొర్రెలు ఒక 500 జీవాల దాకా ఉండేవి. అయితే వాటిని మా చిన్నాన్న, నేను, మా నాన్నగారు, మా చిన్నాన్న కాసేవాళ్ళు. అయితే నన్ను ఆవుల కాడ మానిపించేసి గొర్రెల కాడ పెట్టారు. ఈ గొర్రెల కాడ పెట్టిన తర్వాత ఇంకా గొర్రెల కాడ ఒకరోజు గొర్రెల కాడికి వెళ్ళేవాడిని, ఒకరోజు మేకల కాడికి వెళ్ళేవాడిని. ఇలాగా వాటిని కాస్తూ ఉండేవాళ్ళు మా చిన్నాన్న, నేను. కాస్తూ ఉన్న టైంలో నాకు నా జతన స్నేహితులు ఒక ఎదురున్నారు, వెంకటేశ్వరరావు అని, మందుపాటి వెంకటేశ్వరరావు, అలాగే దాసరి విజయ్ సాగర్ అని ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళు ప్రార్థనకి వెళ్తూ ఉండేవాళ్ళు, అడపదడప వెళ్తూ ఉండేవో చెప్తుంటే అవి నేను వినేవాడిని కాదు, నేను వాటిని అంగీకరించేవాడిని కాదు. ఎందుకంటే మా ఇంటిలో దేవుళ్ళు చాలామంది ఉన్నారు. మా ఇంటిలో దేవత కూడా మా నాన్నమ్మ దేవత పూనుకుంది. ఈ పరిస్థితిలో ఉంది అని చెప్పేసి ఇలా అనుకుంటూ తన జీవితాన్ని కలుగుతూ దోళ్ళకాడ ఉన్నప్పుడు ఏదైనా తన తలుస్తున్నప్పుడు, మొక్కుబడి చేస్తున్నప్పుడు అంగీకరించబడేది కాదు. అంటే ఎవరు కూడా ఇక వాళ్ళు తన మొక్కుబడి చేసుకోవాలనుకున్నప్పుడు నేను కూడా ఏదో అనుకుంటుండేవాడిని మనసులో, ఆ దేవుళ్ళని తలుస్తూ. ఏ కార్యం జరిగేది కదా అసలు. అంటే ఎందుకు జరగట్లేదు నాకు అంటే, ఒకవేళ నా తల్లిదండ్రులు ఏమన్నా దేవుళ్ళకి లోపం చేస్తారా, లేకపోతే నా వల్ల లోపం ఉందా ఏంటి? అందరూ మొక్కుబడులు చెల్లించుకోవాలి, నా మొక్కుబడులు తీర్చాలి అని అంటున్నారు. నా మొక్కుబడి అయితే అసలు ఏ దేవత, ఏ దేవుడు అంగీకరించినట్లేదు అని నా జీవితంలో నేను అనుకుంటూ ఉండేవాడిని, మదన పడుతూ ఉండేవాడిని. ఇలా పడుతూ ఉన్న సందర్భాల్లో వీళ్ళు ఆ దేవుని గురించి వీళ్ళు చెప్తుంటే, మా దేవుళ్ళు చాలామంది ఉన్నారు, మీ దేవుడు కాదు, మా దేవుళ్ళు ఉన్నారని చెప్పి వెళ్తావు అని వాళ్ళు ఇంకా, ఎందుకంటే వాళ్ళ దోళ్ళు కొంచెం తక్కువగా ఉండేవి, మా దోళ్ళు ఎక్కువగా ఉన్న వాటి మీద నేను కొంచెం గర్వంగా, అహంకారంతో వ్యవహరించి వాళ్ళని, నాకంటే పెద్దవాళ్ళు అయినా వయసులో వాళ్ళని తిడుతూ ఉండేవాడిని. దేవుడు మాట చెప్తుంటే అదేనా మీ ఆత్మానం అని చెప్పేసి అవి వినేవాడిని కాదు. ఏవో ఇలాగే దోళ్ళకాడ ఉన్నప్పుడు ఏవో మాపులు కళ్ళగా వస్తూ ఉండేవి. అవి అర్థం కాదు, నాకు అర్థమయ్యేది కాదు. ఎవరికి చెప్పుకుంటానికి కూడా నాకు అవకాశం అంత ఇది లేదు, చెప్పుకోవాలని ఆలోచన కూడా నాకు లేదు. అయితే ఆ విధంగా వస్తూ ఉన్నప్పుడు నేను ఒకరోజు దేవుని, వీళ్ళు ప్రార్థన జరుగుతుంది నర్సింపాలెంలో ఒక ఇంటి దగ్గర. అయితే వీళ్ళిద్దరూ కలిసి ప్రార్థనకి వెళ్ళారు సందుకాడ. వెళ్తే ఆ సందుకాడ రోడ్డు మీద నుంచుని వాళ్ళని పిలిచాను, మీరు దోళ్ళకాడికి రావాలి కదా, దొడ్డికాడికి. ఆ దోళ్ళు మరి కుక్కలు, లేకపోతే నక్కలు, లేకపోతే తొడేళ్ళు వస్తాయి, వాటిని లేదు దొంగలు వస్తారు, దోసుకుపోతారు కదా, మరి మనం వెళ్ళాలి కదా దొడ్డికాడికి, రండి అని చెప్పేసి వాళ్ళని మాట్లాడటం జరిగింది. అయితే వాళ్ళు అన్నారు, కొంతసేపు ఉండి, ఎంతో సేపు ఉండదు ప్రార్థన, కొంతసేపు నువ్వు కూడా రా, అప్పుడు ముగ్గురం కలిసి జతకి వెళ్దాం దొడ్డికాడికి అన్నారు. అంటే నేను మీ యదవ ప్రార్థనకి నేను రాను, మీరు వస్తే రండి, లేకపోతే మీ మందని బయటికి తోలేస్తాను అని చెప్పేసి కోపంతో మాట్లాడుతున్నప్పుడు ఆ పక్కన ఒక సహోదరి ఉంది, ఆ మంజురాలే,
అయ్యా మరి ఒక్కడు వెళ్తున్నాం కదా, జతగా ఉంటారు కదా, ఎందుకు ఒక్కడు పొలం మీదకి వెళ్ళటం, వాళ్ళని కూడా వస్తారు కదా, కొంతసేపు ఉంటుంది అంది. అప్పుడు నేను ఆ ప్రార్థనకి ఏదో ప్రార్థనకి నేను వెళ్ళాం, అలా ఏదో ప్రార్థనకి నేను వెళ్ళాం, ఆ ప్రార్థనకి నేను అని చెప్పి కోపంతో వెళ్ళిపోయి వాళ్ళ దోళ్ళు బయట తోలేసి ఆ తట్టమాటలో పండుకున్నాను. తట్టమాటలో పండుకుంటే ఏవో శబ్దం వస్తుంది, ఏదో ఎవరు మాట్లాడినట్టు అనిపించింది. అంటే నాకు అర్థం కాలే, ఎవరైనా నాకు తెలియలే. అయితే వాళ్ళు వచ్చారు, దోళ్ళను లోపల తోలుకొని మళ్ళీ నా పక్కనే వాళ్ళు పండుకున్నారు. పండుకున్న తర్వాత పరిస్థితుల్లో కూడా ఇంకా నన్ను ఏమనలే, అనడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ లేదు, ఆ విధంగా నన్ను ఏమనలేదు. అన్నప్పుడు సర్లేని చెప్పేసి అదొక ఎవరో శబ్దం, ఎవరో మాట్లాడినట్టు అనిపించేది, ఎవరో తెలియదు. సర్లేని చెప్పేసి అది ఏం జరిగిందని చెప్పి ఆలోచించి నేను తెల్లారి ఉదయం కాలం లేచాను. లేస్తే మామూలుగానే ఉంది. సర్లే అలాగా కొంతకాలం అలాగే జరిగిన తర్వాత ఒకరోజు నాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరం వస్తే దోళ్ళని నా స్నేహితులకి అప్పచెప్పేసి నేను ఇంటికి వచ్చేసి పండుకున్నా. దాదాపు 11-12 ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి పండుకున్నాను. ఇక తీవ్రమైన జ్వరంలో ఒక శోభనం వస్తుంది. నేను దోళ్ళని కాస్తున్నాను. దోళ్ళకాడని కాస్తున్నప్పుడు నా స్నేహితుడు కూడా పక్కన అట్టున్నాడు. నేను పడమటి వైపున ఉన్నాను, అతను తూర్పు వైపున ఉన్నాడు. ఉన్నప్పుడు తన చెట్టు కింద నుంచుంటే పాము బుసలు కొట్టుకుంటూ దిగి వస్తుంది. అయితే నన్ను కరిచేద్దేమో లేదా దోళ్ళని కరుస్తుందో అని చెప్పేసి నా స్నేహితుడి దగ్గరికి వాటిని తోలుకెళ్ళిపోయా. రే జాడాలంటే పాము వచ్చేస్తుంది, ఆ పాము మరి కరిచేద్దేమో అంటే ఏం చేద్దో చూద్దాం అంటున్నాడు. చూద్దామంటారా దగ్గరికి వచ్చేస్తుంది అది అంటే చూద్దాం ఆగంటున్నాడు. ఆ కరిచేసా చూస్తావా అని చెప్పేసరికి అంతట్లోకి వచ్చి అది కాలు బట్టనలు పట్టుకున్న దానికి సర్లేని చెప్పి చెప్పులు కాళ్ళు ఉన్నాయి, చెప్పు కాళ్ళతో తొక్కేసి దాన్ని ఆ పాముని చంపేస్తే ఇది పట్టుకుంది కనుక ఏమన్నా తేడా వస్తేమో అని చెప్పేసి మా ఊళ్ళో దాసరి కిట్టే అనే ఒక అతను పాము మంత్రిగాడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మంత్రం గింజలు పెట్టించుకుని వాటిని చేత్తో పట్టుకుని మళ్ళీ దోళ్ళకాడికి వెళ్ళిపోతుంటే అక్కడ ఒక ప్రకాశమైన ఒక వెలుగు, ఆ వెలుగు నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. అందులో దేవుని స్వరూపం కనపడుతుంది, యేసుప్రభు వారు స్వరూపం. అంటే ముందు వెలుగు కలిగింది, ఆ వెలుగులో తన స్వరం వినపడుతుంది. ఆ స్వరం వినపడుతున్నప్పుడు ఏంటి స్వరం వినపడుతుంది, నేను ఆ వెలుగులో చూసి జడిసి ఇంకా ముందుకెళ్తాకే ఎదుర ఆయన వెలుగు ఉంది, వెనకాల పారిపోతాక నాకు అడుగు పడతలేదు. ఏం చేయాలో అర్థం కానప్పుడు సర్లేని చెప్పేసి ఎవరు నువ్వు అని చెప్పి ఒక ఎరికేక కింద కేకేస్తే నేను ఎవరినైనా చెప్తాను కానీ నీ చేతిలో ఏంటి అన్నాడు. నా చేతిలో మంత్రగింజలు ఇలా జరిగింది అని చెప్పి అవేమి నిన్ను ఏం చేయవు, అట్లా కింద పడే నేను ఎవరినో చెప్తాను అంటున్నాడు. అప్పుడు ఆ కింద పడేసేసిన తర్వాత అప్పుడు నువ్వు నిందిస్తున్న యేసుక్రీస్తుని నేనే అన్నాడు. నువ్వు యేసుక్రీస్తు అయితే మా దేవుడు కావు కదా నువ్వు అని చెప్పంటే అప్పుడు నేను అన్నాడు, నీ దేవుడు నేనే రక్షకుడిని. అప్పుడు నా జీవితంలో నేను ఆందోళన చెంది అంటే ఏవి తనక జరగట్లేదు, నేను మొక్కుబడి చేసుకున్నవి జరగట్లేదని ఏవైతే అనుకున్నానో అప్పుడు ఒక్కొక్కటి అడుగుతున్నాడు ఆయన. మరి ఇలా చేసుకున్నావు కదా, ఏమైనా నీతో మాట్లాడినవా, ఏమైనా నీకు కార్యం జరిగిందా అని అడిగాడు. లేదు జరగలే. అయితే ఇప్పుడు నుంచి నా నామం పేరిట నువ్వు ఏది అడుగుతావో అడుగు, అటువంటి పాములు నువ్వు నేను చేయవు, నేను నీకు సర్వశక్తి గల దేవుడిని, నేనే నీ యొక్క రక్షకుడిని. మరి మా ఇంట్లో ఉన్న దేవుళ్ళు ఎవరు అని అంటే అవన్నీ మీరు కల్పించుకుని పెట్టుకున్నాయి, నేనే మీ దేవుడిని రక్షకుడిని అని ప్రభు అయిన యేసుక్రీస్తు చేత. అయితే ఇప్పుడు ఇంతకీ నన్ను ఏం చేయమంటావు, మా వాళ్ళు ఊరుకోరే నేను నమ్ముకుంటే? లేదు, నువ్వు మా వాళ్ళు కొడతారంటే కొట్టరు, ఒకవేళ నన్ను కొడితే నన్ను కొట్టినట్లే, నేను తిడితే నన్ను తిట్టినట్లే, నేనేం చేయరు, నువ్వు నన్ను నమ్ముకో. అయితే నమ్ముకోవడానికి
మరి వాళ్ళందరూ ఇప్పుడు వరకు నేను వాళ్ళని ఎగతాళి చేసి ఇప్పుడు వాళ్ళని ఎగతాళి చేస్తారు కదా. నా బిడ్డలు అలా చేసేవాళ్ళు కాదు, వెళ్ళు సంధికి వెళ్ళు. అయితే ఇప్పుడు నాకు చదువు ఏం లేదు కదా, నేను ఎలాగెళ్ళను, నాకు సిగ్గుగా ఉంది నేను వెళ్తానికి అంటే, ఆ సిగ్గు లేదు ఉండదు తీసేస్తాను. అయితే నీ తెల్లారిపాటికి జ్వరం తగ్గిపోతే నేను దేవుడిని, లేకపోతే నేను దేవుడిని కాదు అని అన్నాడు. అయితే ఆ తీవ్రంగా బాగా ఆ మధ్యాహ్నం వచ్చి పడుకుంటూ తెల్లారి పొద్దుట తెల్లగట్లు లేసాను. అప్పటికి నా జీవితంలో చాలా ఆనందం సంతోషం కలిగింది. అయితే ఆ పరిస్థితుల్లో ఆ రాత్రి అంతటిలో ఈ పరిస్థితి ఇలాగ జరుగుతున్నప్పుడు ఏంటి ఇలా పరిస్థితిలో కూడా ఈ విధంగా ఉంది అని చెప్పేసి, నువ్వు నా చదివిస్తాను వెళ్ళన్నాడు. అప్పుడు వెళ్ళంటే, అప్పుడు ఇప్పుడు ఎలా చదివిస్తావు, నాకు నేను ఇస్తాను కదా నీకు, వెళ్ళు నా సంధికి, నీకు నేను తోడుగా ఉంటాను. ఇప్పటి నుంచి నా నామం ఏమైతే అడుగుతావు అడుగు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఆయన చెప్పి ఒక పేపర్ ఒకటి ఇచ్చాడు చేతికి. ఇస్తే ఆ పేపర్ తీసుకొచ్చేసరికి ఇంకొక ఆమె దారిలో కలిసి ఆ పేపర్ ఏంటి చూద్దాం అని చెప్పి తీసుకుని నా చేతిలో చింపేస్తే మళ్ళీ వెళితే ఆ పేపరే, లేదు నేను నీకు తోడుగుంటానులే వెళ్ళు అని చెప్పేసి ఇక మళ్ళా ఆ పేపరే ఇవ్వలేదు. మళ్ళీ తిరిగి వచ్చి ఏంటో ఇలాగ జరిగిందని చెప్పి ఆ దర్శనంలోనే పరిస్థితుల్లో జరిగింది. ఇలా జరిగినప్పుడు అయితే పొద్దుట లేచినప్పుడు జీవితంలో చాలా ఆనందం కలిగింది. జీవితంలో ఒకెరిగిన తర్వాత అట్టి ఆనందం సంతోషం లేదు. అట్టి సంతోషాన్ని నాలో ఒక రకమైన ఉప్పొంగుతుంది, నా మనస్సు చేస్తుంది. అయితే సర్లేని చెప్పి దేవుడా ఆయన కూడా దేవుడు కదా అని అనుకుని ఇంకప్పుడు దోళ్ళకాడికి తెల్లారి పొద్దుటే చురుగ్గున్నాను, తగ్గిపోయింది. దోళ్ళకాడికి వెళ్ళాను. ఆ రోజు పగలు కూడా నాతో మాట్లాడాడు. నా కుమారుడా తగ్గిపోయిందా నీకు జ్వరం అన్నాడు. తగ్గిందయ్యా, ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడిని కనుక ఇప్పటి నుంచి నీతో నేను మాట్లాడుతున్నాను, నువ్వు నన్ను నా యందు విశ్వాసం కలిగి నా సంధికి వెళ్ళు అని కూడా నన్ను బలపరిచాడు. ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఇది నా మొదట సాక్షి జీవితం. అయితే నా బాల్య జీవితాన్ని అంతటినీ ఒక్కొక్కటి చూపిస్తూ, నా బాల్య జీవితాన్ని అంతటినీ చెప్తూ ఒక్కొక్క విషయాన్ని చూపిస్తూ నాతో మాట్లాడుతూ ఉండేవాడు. నాతో మాట్లాడితే అవును ప్రభు అలాగా నిజమే అని ఒక్కొక్క విషయాన్ని ఏం జరిగిందో నా బాల్య స్థితిలో నుండి అయితే అవన్నీ ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉండేవాడు, చూపిస్తూ అంటే చెప్తూ ఉండేవాడు, చూపించుతూ ఉండేవాడు. కళ్ళకి కట్టినట్టే జరిగింది. అవును ప్రభు వాస్తవం ఇది నిజమేనైనా అని చెప్పేసి ఒక్కొక్కటి ఒప్పుకోవటం జరిగినప్పుడు ఇదిగో నేను దేవుడిని నిన్ను బలపరుస్తున్నాను, నా మాట విని నా సంధికి వెళ్ళని చెప్పేవాడు. ఇలా నా బాల్య జీవితం అంతటినీ నాకు ఒక్కొక్కటి చూపించాడు. నా తల్లి కన్నది మొదలుకొని ఇదంతా చూపించి ఒక్కొక్క విషయం చెప్తున్నప్పుడు దాన్ని ఒప్పింపు చేశాడు. ఇవి మాట్లాడుతూ నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు నా సంధికి వెళ్ళు అని ఇలా మాట్లాడుతూ నన్ను బలపరిస్తే నేను ఇంకా వెళ్ళేవాడిని కాదు. అప్పుడే ఆయన చెప్పిన వరకు దాదాపు ఒక 1-2 నెలల వరకు నేను వెళ్ళకపోయాను ప్రభు సంధికి. ఇక రోజు నాతో పగలు మాట్లాడుతుండేవాడు, రాత్రి వేళ దర్శనం ఇస్తూ ఉండేవాడు, దర్శనంలో మాట్లాడుతుండేవాడు, కల్లో వచ్చేది. మామూలుగా అలా కూర్చుంటే దర్శనంలాగా మగతలాగా ఉండేది. ఆ మగతలాగా ఉండి మాట్లాడుతూ ఉండేవాడు. అవి కొన్ని విషయాలు చూపిస్తూ ఉండేవాడు, ఏం జరగబోతుందో చూపిస్తుండేవాడు. మళ్ళా దానికి ఏంటి నాయన ఇలా జరుగుతుందని మళ్ళీ ఆయన అడిగితే ఇలాగ జరుగుద్ది అని చెప్తూ ఉండేవాడు. ఈ విధంగా చెప్తూ ఉన్నప్పుడు నేను మళ్ళా నా స్నేహితులను అడిగేవాడిని, అయ్యా మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, దేవుడు ఎప్పుడైనా మీతో మాట్లాడతాడా అని అడిగితే, లేదు మాతో ఏం మాట్లాడు, దేవుడేం మాట్లాడు, మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, అసలు దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఎలా ఉంటాడు అని అడిగాను. అడిగితే దేవుడు రూపం అనేది మేము ఎప్పుడూ చూడలేదు, అది ఫోటోలు ఉంటుంది కదా అన్నాడు. అలా కదయ్యా, మీరు మరి ఇంతకాలం ప్రభువుని అంగీకరించారు కదా, ప్రభు సంధికి వెళ్తున్నారు కదా, దేవుడు మీతో మాట్లాడ్డా అని అడిగాను. అడిగితే లేదు, మేము ప్రార్థనకి వెళ్తాం, పాటలు పాడతారు,
పాటలు పాడి వాక్యం చెప్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, వచ్చేస్తాం అని అన్నారు. అంటే అప్పుడు మళ్ళీ దేవుని అడిగేవాడిని నేను, ప్రభువా మరి వాళ్ళతో ఎవరితోనూ మాట్లాడతలేదు అంటే మరి నాతోనే నేను ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు, అప్పుడు నా కుమారుడు నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను ఎన్నిక చేసుకుంటున్నాను, నువ్వు నా పరిచర్య చేయాలి అన్నాడు. అయ్యా ఇప్పుడు నా దగ్గర ఏం లేదు కదా పరిచర్య చేయటం, కనీసం చదువు లేదు, ఏం చేయలేను కదా, నీకు ఎలా నేను చేయగలను అంటే, చేస్తావు, నేను నీకు తోడుగా ఉంటాను కదా అని చెప్పాడు. చెప్తే ఇప్పుడు సర్లే ఏం చేయాలి, పరిచర్య అంటున్నాడు, ఏంటి అర్థం కాలేదు నాకు. అయితే ఒక దినాన్ని మళ్ళీ ఒక దర్శనాన్ని ఇచ్చాడు. దర్శనం ఇచ్చి నేను గొర్రెల దొడ్డు దగ్గర ఉన్నట్టు ఆయన వచ్చి, అయ్యా నా మందని కాస్తావా అని అడిగాడు. అడిగితే, అయ్యా మరి నీ మంది ఇప్పుడు నా మంది ఎక్కువ ఉంది, 250 జీవాల దాకా ఉన్నాయి, మరి ఇప్పుడు మీ కూడా అయితే నాకు ఇంక ఎక్కువైపోతాయి కదా, కాయలని చిన్న చూస్తే నేను చిన్నోడు కదా, ఏం చేయను ఆయన అని అడిగాను. అడిగితే, లేదు నువ్వు అయితే నీ మందని నా మంద నేనే కాస్తాను, నువ్వు ఆ గుమ్మం తీసి నాకు అప్పగించు, అది మళ్ళీ దొడ్లో తోలుతాను, తడికి తీసి దొడ్లో తోలక ఏది నెవరికి వస్తుందో ఏది నెవరికి రావట్లేదో చూసి చెప్పన్నాడు. చెప్పంటే ఇది భలేగా ఉంది, బాగుందని చెప్పి సరే అలా చేస్తానయ్యా అన్నాను. అలా చేస్తానన్న తర్వాత అప్పుడు ఆయన చేద్దానని చెప్పాడు. చెప్పిన తర్వాత సర్లేని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఇలా ఒప్పింప చేసి ఇలాగా మాట్లాడుతూ ఇలా నా సందేహాలన్నీ మరి విజయసాగర్ అని అతను, అలాగే వెంకటేశ్వరరావు, అలాగే ఇంకా ఇంకొక కొంచెం పెద్దగా ఉన్నాడు జాన్ అని ఉండేవాడు, ఆయన కూడా అడిగేవాడు. ఆయన కూడా దోళ్ళ కాడ మేకలు కాస్తాకు వచ్చేవాడు. ఆయన కూడా దేవుని నమ్ముకున్నాడు. అయితే వాళ్ళని అడిగేవాడిని, నా డౌట్లన్నీ తీర్చేవాడిని. అంటే ఏంటి మీతో దేవుడు మాట్లాడతాడా, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు మాట్లాడతాడా అని అడుగుతుంటే వాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు కాదు. మాట్లాడు, అలాగే పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతారు, వాక్యం చెప్తారు దైవజనులు, అంతేగాని ఏం కాదు, దేవుడు ఎప్పుడు మాతో మాట్లాడలేదు అన్నాడు. మరి అప్పుడు మళ్ళీ వీళ్ళని అడిగేవాడిని, అయ్యా మరి ఎవరితోనూ మాట్లాడతలేదు కదా, నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు, మరి పగలు కూడా నన్ను విడిచిపెడతలేదు, రాత్రులు కూడా నన్ను విడిచిపెడతలేదు, ఏంటి ఇలా చేస్తున్నావు అని చెప్పి అన్నప్పుడు, నా కుమారుడా నీకు నేను ఎన్నంటి ఉన్నాను, తోడుగా ఉంటాను, నేను బలపరుస్తున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక నీతో నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి మళ్ళా ఆయన నాతో మాట్లాడుతాడు. వీళ్ళందరూ ఈ పరిస్థితుల్లో ఇలా జరుగుతున్నప్పుడు నా డౌట్లు ఇలా తీర్చేవాడిని, మళ్ళీ ప్రభువుని అడిగేవాడిని. ఇలా చిన్నపిల్ల ఎదురుగుంటా ఇలా ఎదురుబెదురుగా ఓ మనిషి మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడేవాడిని. ఆయనతో స్వరం వినపడి ఆ స్వరంతో నేను ఒక పక్కన దోళ్ళ కాస్తుంటే మరో పక్కన ఆయన ఉన్నట్టు, ఆయన నన్ను మాట్లాడుతున్నట్టు అలా మాట్లాడుతూ నన్ను బలపరిచాడు. బలపరిచిన తర్వాత ఆ రోజు నుంచి ఇంకా ఏది అడిగితే అది కార్యం చేశాడు దేవుడు. ఆశ్చర్యంగా అద్భుతంగా ఆయన ఒకవేళ దోళ్ళు ఏమైనా బాగోకపోతే ప్రార్థన చేసి తోళ్ళు బాగుండే, నా జీవితంలో ఏదన్నా ఒకవేళ అప్పటి నుంచి ఒకవేళ చెట్టు ఏది ఎక్కి రొట్టెనరుతకి ఎక్కి ప్రార్థన చేస్తే ప్రార్థన చేసుకుని ఎక్కేవాడిని, మళ్ళీ ప్రార్థన చేసుకుని అన్ని విషయాల్లో ఏ పని చేసినా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, ప్రభుని తలుసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అడుగుతుండేవాడిని. ఒక దినాన్ని దోళ్ళను కాస్తున్నాను, ఒంటరిగా ఉన్నాను, దోళ్ళను కాస్తున్నాను, బాగా మధ్యాహ్నం వేళ చెట్టు కింద కూర్చున్నాను. నేను గొర్రెలు కాస్తున్నప్పుడు గొర్రెలు మేస్తున్నాయి. మేస్తున్నప్పుడు ఒక పుట్ట మీదకి వెళ్ళి గొర్రె మేసి పరకలు ఉంటే దాని మీద మేస్తుంది. అందుట్లో నుంచి పాము బయటకు వచ్చేసి కరిసేస్తుంది గొర్రెని. ఆ గొర్రెని కరిసేస్తే 10 గజాలకి వెళ్ళి ఆ గొర్రె సొంగలు కార్చేసి పడిపోతే అప్పుడు ప్రార్థించాను వెళ్ళి. అంటే ప్రార్థన అంటే ఎలా చేయాలో అడిగేది తెలియదు. ఇక ఎలాగే ప్రభువా నువ్వు ఏదడితే అది ఇస్తానన్నావు కదా, ఇదిగో ఈ గొర్రె మరి పాము కరిసింది, పాములు అటువంటి ఏం చేయనని అన్నావు కదా, మరి ఈ గొర్రెని బతికించు అని చెప్పి ప్రార్థన చేస్తే ఇప్పుడే అది బతకాలి, మళ్ళీ అది మేయాలి, నువ్వు నిజంగా మరి నా పట్ల ఎంత కార్యం చేస్తున్నాను అని చెప్తున్నావు కదా అని చెప్పి అన్నప్పుడు అప్పుడు వెంటనే
అది ప్రార్థన అలా చేస్తున్నాను, చేసి కళ్ళు మూసుకోలే. ఎందుకంటే నాకు భయం ఏంటంటే మళ్ళీ పాము వస్తుందేమో, ఎంత దానికి మాకు 10 గజాల లెక్కే ఉంది. అయితే అని చెప్పేసి అలా కళ్ళు తెరుస్తూనే ప్రభుని అడుగుతుంటే అది లేచి దులుపుకుని వెళ్ళి గొర్రెలోకి వెళ్ళి గొర్రెలు మేయటం ప్రారంభించింది. మేస్తే ఇంకప్పుడు నాకులో ఇంకా మరింత దేవుడు ఎంత ఆశ్చర్యకరుడా, ఇంత అద్భుతాలు చేస్తాడా, చనిపోయిన గొర్రెను కూడా బతికిస్తాడా అంటే నాకు అప్పుడు వాక్య అనుభవం లేదు, చదువు లేదు, వాక్య అనుభవం లేదు. నేను ఎప్పుడు దైవ సంధికి వెళ్ళలే. దేవుడు ఇట్టి కార్యాలు చేస్తాడనేది విషయం ఇంకా ఆయన చెప్పటమే కానీ నాకెవరు చెప్పినటువంటి వారెవరూ లేరు. ఆ పరిస్థితుల్లో ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటి ఇంత ఆశ్చర్యంగా చేస్తున్నాడని ప్రార్థన చేసుకుంటూ ఇంకా మరింత బలపడి ఆయనలో మరింత విశ్వాసం నాలో పెరిగిపోయి ఒక దినాన్ని దోళ్ళు కాస్తున్నాం నా స్నేహితుడు నేను కలిసి కాస్తుంటే నా స్నేహితుడు మేము పట్టుకొక్కులు వర్షాకాలం పట్టుకొక్కులు పొట్ట మీద పీగుతుంటే పాము వస్తుంది, జాగ్రత్త పాములు ఉంటాయి అన్నాడు. అయితే అటువంటి పాములు మనల్ని ఏం చేస్తాయి అనేక నాలో పరితాపం అంటే ఒక ఉప్పొంగిపోయినట్టు ఇంకప్పుడు దాకా. ఎందుకంటే ఇది ఇలా మాట్లాడతాం, ఇలా దర్శనాలు వస్తాం, ప్రభువు నాతో పగల మాట్లాడతాం, నైట్ దర్శనాలు వస్తాం, వాళ్ళకి చెప్పలే. ఎందుకంటే వీళ్ళందరూ నన్ను ఏళన చేస్తారేమో. ఇప్పటిదాకా వీళ్ళని తిట్టాను, వీళ్ళు మళ్ళీ నన్ను ఏళన చేస్తారు, అపహాస్య చూసారా మా దేవుడు ఎంత చేశాడు నిన్ను అంటారేమో. అలా అనకూడదు అంటే నేను వీళ్ళకి చెప్పకూడదు అనే భావంతో ఉండిపోయాను చాలా దినాలు. ఉండిపోయాక ఒకరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత అప్పుడు అతను పుట్టుకొక్కులు పీగుతూ అంటే పాములు ఉంటే జాగ్రత్త అన్నాడు. అటువంటి పాములు మనల్ని ఏం చేస్తే దేవుడు ఉండగా అంటే దేవుడు ఉన్నాడు, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అన్నాడు. బలివాడువయ్యా నీవు దేవుడు ఈ విధంగా మరి ఇంత శక్తివంతుడు కదా, ఆయన ఇంత గొప్పవాడు కదా అని చెప్పేసి అప్పుడు నా జరిగిన విషయాలన్నీ అతనికి నా స్నేహితుడికి చెప్పాను. నా స్నేహితుడికి చెప్పాక ఓహో అలాగా అని చెప్పేసి అప్పుడు అతను విన్నాడు. తన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు తెలుసా, మరి మీరు ప్రార్థనకి వెళ్తున్నారు, అసలు ఏంటి మీరు దేవునితో మాట్లాడవచ్చు కదా, దేవుడు మీతో కూడా మాట్లాడతాడేమో ఒకవేళ అని వాళ్ళతో చెప్పి అడిగితే వాళ్ళు అయ్యా మేము వెళ్తున్నాం కానీ మేము అటువంటిది పిలిపినలేదు, చూడలేదు, ఆయన్ని ఎలా ఉంటాడో చూడలేదు, ఆయన పిలుపు కూడా ఆయన మాట కూడా స్వరం కూడా మేము వినలేదు. ఇప్పుడు ఆయన పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే వాక్యం విన్నామే తప్ప మేము దేవుడు మాట్లాడే విషయం మాకు అసలు తెలీదు అని అన్నారు. అంటే అప్పుడు నేను నా జీవితంలో ఎంత ఆనందం, ఎంత గొప్ప ఉద్యమం నాలో ఒక రకమైన భావన కలిగింది. ఆ భావన కలిగి ఉన్నప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఈ విషయాలని చెప్పాక అప్పుడు ఊళ్ళోకి వచ్చి ఈ విషయాలు విశ్వాసులు చెప్పాడు. ఇలాగా దోళ్ళకడ ఉన్నప్పుడు ఈ దోళ్ళకడ పరిస్థితుల్లో దోళ్ళను మేపుతూ ఉండగా ఏం చేస్తాడంటే మాకు మాలచంద్రరాజు గారిని గుమాస్తాగా ఉండేవాడు పెద్దరాజు గారికి. ఆయన సీతారామరాజు గారు ఆయనకి గుమాస్తాగా ఉండేవాడు. ఈ మాలచంద్రరాజు గారు తన పొంతంట తోలుకెళ్తున్నప్పుడు కూడా కేకేసి తిడుతూ ఉండేవాడు. నాకేంటంటే కొంచెం కోపం ఎక్కువ, ఇదిగా ఉంది. అయితే ఆయన తిడుతున్నాడు, ప్రభు ఏది అడిగితే అది ఇస్తానన్నా కదా, ఈయన్ని మంచం మీద ఎక్కించి లెక్కోకుండా చేయనని ప్రార్థన చేస్తే అతను తీవ్రంగా జ్వరం వచ్చేసి అతడు మంచం మీద పడుకుని 4-5 రోజులు ఒక వారం రోజుల దాకా అతను లేకపోతే కొండ చూపిస్తున్నాడు, ప్రార్థన చేస్తుంటే కొండ చూపిస్తున్నాడు. ఆయన పిల్లలిద్దరు భార్య ఆ పక్కన కూర్చుని మంచం కాడ కూర్చొని వాళ్ళు ఏడుస్తున్నారు. ఏంటి ప్రభు ఏళ్ళని చూపిస్తున్నావు ఏంటి నాకు అని అడిగితే మరి దోషం ఎవరిది అన్నాడు. అంటే సర్లే నాయనా మరి దోషం నాదే, నేనే కదా ప్రార్థన చేశాను, దయతో దోషం అనుకోలేదు, ఇది తప్పు అనుకోలేదు. ఎందుకంటే అతను ఉత్తుపునని కూడా తిడుతున్నాడు. పోనీ చేలోకి వెళ్తే ఏదైనా నష్టం జరిగితే తిడితే బాగుండు, ఉత్తుపుననే తిడతాడు. అందుకు నాకు బాధ వచ్చి అడగటం మాట వాస్తవం, నిన్ను దయచేసి అయితే నా దోషం అంటున్నావు కనుక ఇటువంటిది అయితే నాకు వద్దు, నన్ను క్షమించు, ఇక అటువంటిది కానీ చేయనులే
అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేసి ప్రభు అతన్ని లేవనెత్తాయని. అప్పుడు అతను లేచి జ్వరం తగ్గింది. అతడు మళ్ళా అతని డ్యూటీ అతని పని అతను చేసుకునేవాడు. ఈ విధంగా చేస్తే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడా. అడిగితే తనకి పడగొట్టమంటే పడగొడుతున్నాడు, లేపమంటే లేపుతున్నాడు. ఎంత అద్భుతమని చేసే దేవుడా అని ఇంకా నా జీవితంలో ఇంకా గొప్ప ఒక ఆనందం, సంతోషం ఉండేది. ఈ పరిస్థితుల్లో ఉండగా ఆ తర్వాత ఒక దినాన్ని ఆయన మరొక దర్శనాన్ని చూపించాడు. మరొక దర్శనాన్ని ఇలా పగులు మాట్లాడుతున్నాడు, రాత్రి వేళ దర్శనాలు ఇస్తున్నాడు. ఇలా ఇస్తుండగా మరొక దర్శనాన్ని ఏంటంటే, నేను వెళ్ళి తట్టమాటలు పండుకుంటే నేను ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతూ నేను ఈ ప్రభుని నమ్ముకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత ఒక యేసుక్రీస్తు వారి ఫోటోబు నా స్నేహితులు ఎక్కడికి వెళ్తుంటే వాళ్ళతో ఫోటోబు దండ ఒకటి యేసు ప్రభు వారి ఫోటోబు అంటే ఒక గొరిపిల్లని పట్టుకుని, సంకలో గొరిపిల్లని పట్టుకుని వంకర పట్టుకుని ఉన్న ఫోటోబు తెచ్చారు. ఆ ఫోటోబు తెస్తే ఆ ఫోటో గోడ తగిలించుకున్నా. ఆ ఫోటో కట్టుకుని నేను బయటికి వచ్చేస్తున్నట్టు మా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తే, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు యేసుక్రీస్తుని అంగీకరించలే, ఎవరు కూడా తెలుసుకోలేదు, ప్రభుని అంగీకరించలే. అయితే వీళ్ళ మధ్యలో వీళ్ళకి అవిష్టంగా ఉంది. నా దేవునికి అవిష్టంగా ఉన్నప్పుడు నేను కూడా ఇక్కడ ఉండటం కూడా మంచిది కాదు, వెళ్ళిపోతానని బయటికి నేను వచ్చేస్తూ ఇంట్లో నుంచి ఫోటో మెళ్ళలో కట్టుకుని, అడుక్కునే వాళ్ళు కట్టుకుంటారు కదా మెళ్ళలో, అలా కట్టుకుని వచ్చేస్తున్నాను. బయటకు వచ్చేస్తుంటే వీళ్ళందరూ ఆ ఫోటో తీసి మా ఇంటికాడ ఉంది కానీ అంటున్నారు. లేదా ఫోటో నా దేవుడు, ఆయన నా ప్రభువు, ఆయన నా రక్షకుడు, నేను ఆయన్ని నమ్ముకున్నాను, ఆయన్ని విడిచిపెట్టను, ఆయన తీసివేయను ఈ ఫోటోవు అని చెప్పేసి అంటే, అయితే ఆ ఫోటో ఉండగా మా ఇంటికి ఎవరికి మాకు దగ్గర రావద్దు నువ్వు అని చెప్పి అంటున్నారు. ఏంటి ఎలాగంటున్నారు అని చెప్పేసి సర్లేని చెప్పి, రాకపోతే అది పోలే, రానివ్వకపోతే అని చెప్పి వీధులంటూ తిరుగుతుంటే కనీసం సూరు పక్కకి వెళ్ళి గాలి వర్షం వచ్చేస్తుంటే కూడా వాళ్ళు ఎవరు మా శంపన ఉండొద్దని కూడా కర్రతో గెంటేస్తున్నారు. అయితే సర్లలా తిరుగుతూ ఎదురుకి వెళ్ళిన తర్వాత, అమ్మ దాహం అయిపోతుంది, ఈ యొక్క మంచినీళ్ళు పోయామంటే ఆమె ఇళ్ళలు తొలుగుతూ ఆ చేత్తోనే చేయగడుక్కుని పోస్తుంది. ఆ మంచినీళ్ళు కూడా బయటకు వీలేదు ఇడికని చెప్పేసి ఆ మంచి సొమ్ముని వాళ్ళు కొట్టేసినప్పుడు చెంబు కింద పడిపోయింది, నీళ్ళు పోయినాయి. సర్లే ఏంటి ప్రభువా, మరి కనీసం ఎవరు ఆదరణ లేనంటి పరిస్థితులు అయిపోయాను, ఏంటి నేను ఏం చేయాలి అని చెప్పేసి, సర్లే ఇంకెవరు ఊళ్ళో అయితే ఎవరు ఆదరించేలాగలేరు, పొలం వెళ్ళిపోతాను అని చెప్పి ఒక ఇంటి దగ్గర వాళ్ళు ఆదరించారు. ఒక 7 రోజులు ఆదరిస్తే, అయితే వాళ్ళు అన్నారు, మా ఇంటికాడ ఉంటే మమ్మల్ని వెళ్ళేస్తున్నారయ్యా, నువ్వు మా ఇంటికాడ వద్దు, వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళు కూడా అంటే, అప్పుడు సర్లే అని చెప్పి ఏం చేయాలో ఆస్కారం లేదు, ఇంకెక్కడ అవకాశం లేదు. అప్పుడు పొలం వెళ్ళిపోయాను, అడవులు వెళ్ళిపోతే ఏ చెట్టు కింద ఉండొచ్చు నేనా అని చెప్పేసి వెళ్ళిపోతే, అక్కడ ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక పండు వృద్ధుడు అనమాట. ఆయన ఎప్పుడు నేను ఎన్నడూ చూడలే అటువంటి వ్యక్తిని. ఆ వ్యక్తి నాకు కలిసి, ఏంటి నేనే ఇలాగొచ్చావు, ఎవరు నువ్వు అన్నాడు. అప్పుడు నా గత జీవితం అంతా చెప్పుకుంటూ ఇది అన్న, మరి నీ కాళ్ళు కూడా కురుపులతో ఉన్నారు కదా, ఎందుకు వచ్చిన దేవుడు కదా, ఏదో దేవుడు కదా, విడిచిపెట్టేయచ్చు కదా అన్నాడు. లేదయ్యా, లేదు, ఆయన నా ప్రభువు, నా రక్షకుడు, ఆయన నా విమోచకుడు, ఆయన్ని విడిచిపెట్టను అంటే, ఎందుకు చెడిపోతుంది, కాళ్ళు కూడా పుళ్ళు వచ్చేసినాయి కదా అన్నాడు. వచ్చేసిన పర్లే, నా శరీరం పోయినా పర్లే, నా ఆత్మ నా దేవుని దగ్గరికి చేరుతుంది నేను అని చెప్పేసి ఆయనతో చెప్తే, అప్పుడు ఒక ఆ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఒక పరిస్థితుల్లో కూడా ఉన్న తర్వాత, నా కుమారుడా, నేను పరీక్షిస్తున్నాను, ఇలాగ రేపు నీకు జరగబోతుంది, ధైర్యంగా ఉండు అని చెప్పాడు. ఇది దర్శనం ఇచ్చాడు. అయితే వాస్తవంగా అలాగే ఏదైతే దర్శనం ఇచ్చాడో అలాగే నా జీవితంలో కార్యం జరగటం జరిగింది. సర్లే అని చెప్పేసి, ఇది దర్శనం, అలాగే జరుగుద్ది, ధైర్యంగా ఉండి అన్నాడు. సర్లే అలాగా మాట్లాడుతున్న తర్వాత ఒక దినాన్ని, నా కుమారుడా,
నువ్వు నా సందులో గడపాలి, నువ్వు ఉపవాసం చేయాలన్నాడు. ఉపవాసం ఉండాలి అంటే ఏంటి ఉపవాసం అంటే ఎలా అని అడిగినప్పుడు, నువ్వు వారంలో ఒకసారి భోజనం చేయాలి అని అన్నాడు. నేను అయ్యా మా నాన్న బట్టలు తీయలేదని 3 రోజులు అలిగాను, 4వ రోజు కళ్ళు తిరిగిపోయి దోళ్ళకాడికి వెళ్ళైపోయాను, ఇంటికి నా స్నేహితులకి అప్పచెప్పేసి ఇంటికి వచ్చేసి పడుకున్నాను. ఇక అప్పుడు గుట్ట నేను అన్నం అలిగేవాడిని కాదు, కోపం వచ్చిన వాళ్ళ మీద కోపం వచ్చినా తింటాం మాత్రం అలిగలే. ఇంక అప్పుడు ఎందుకంటే చచ్చిపోతానేమని భయం. అయితే పొద్దున్నే సల్దానం తినేసేవాడిని, మళ్ళీ దూళ్ళకి రొట్టెది కోసుకొచ్చి మళ్ళీ బొద్దులో కట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చి 9:30కి 9ంటికి మళ్ళీ భోంచేసి టిఫిన్ కర్ర చేతి పట్టుకుని వెళ్ళేవాడిని. మళ్ళీ ఆ టిఫిన్ కర్ర మధ్యాహ్నం తినేసి మళ్ళీ సాయంకాలం 5-5:30 కల్లా మళ్ళీ మా చిన్నాన్నకి అప్పచెప్పి నేను వచ్చేసి సల్దానం తినేసి మళ్ళీ మా అక్కళ్ళు పనిలోకి వస్తే పనిలోకి వెళ్ళి వచ్చి వంట చేసి చేసేసరికి 9:30 అయ్యేది. అప్పుడు మళ్ళీ భోంచేసి అప్పుడు పొలం వెళ్ళి దోళ్ళకాడ పడుకునేవాడిని. మాపులు ఇట్టి 5 సార్లు రోజుకి 5 సార్లు తినేవాడిని. ఈ రోజుకి 5 సార్లు తినేవాడిని కదా, చచ్చిపోతానేమో తినకపోతే అనుకున్నాను. ఇప్పుడు మరి ఉపవాసం అంటున్నావు, అయితే నన్ను బతకటానికి చంపేస్తాకే అని నన్ను బతికేస్తా కాదు అంటే, నువ్వు చనిపోతే నేను దేవుడిని కానే కాను, నా కుమారుడా నువ్వు ఉపవాసం ఉండాలి అని అన్నాడు. అంటే అప్పుడు ఏడ్చాను, చాలా ఏడ్చాను. ఎందుకంటే నాకు భయం ఏంటంటే చచ్చిపోతానేమో అని. అయితే ఏం చేయాలో అర్థం కాలే. ఆ బాధలు అంత వేడుపు, ఆ వేదనతో వేడ్చి తనక ఈ పక్కంతా తడిసిపోయింది, దుప్పటి తడిసిపోయింది, తుండు తడిసిపోయింది. ఇంత వేదనతో ఏడుస్తూ, నయ్యా మరి నేను ఉండలేనయ్యా, నన్ను చంపేస్తావా అంటే, లేదు నా కుమారుడా నువ్వు చనిపోతే నేను దేవుడిని కానే కాను అని చెప్పేసి ఆయన నాతో మాట్లాడి నన్ను బలపరిచి, అంతట్లో ఒక పొయ్యి మీద ఒక తెప్పలు ఉంది, దాంట్లో ఆయన చేతితో ఇచ్చాడు. ఇస్తరిలాగా ఉంది, అది చాలా చిన్న చిన్న ఆకులు అనమాట, దగ్గర మెరుస్తుంది ఇస్తరి ఆకులతో, చిన్న ఆకులుగా ఉంటుంది, దగ్గర మెరుస్తుంది. అది ఇస్తరి ఇచ్చి దీంట్లో వేయి ఆహారం పెట్టుకోమన్నాడు. 3 గంటలు పెట్టేసరికి ఆ ఇస్తరి నిండింది. అయితే అందుట్లో ఇది కలుపుకొని తిను అని చెప్పి అన్నాడు. కలుపు తింటుంటే కొంత తినేసరికి కడుపు నిండిపోయింది. నా స్నేహితులు వచ్చారు, ఇంకా వాళ్ళు వచ్చి మాకు కూడా పెట్టు దాంట్లో అంటారు. లేదు దీంట్లో పెడతానికి వేరే దాంట్లో పెడతాను అంటే, లేదు దాంట్లోనే పెట్టని. అప్పుడు వాళ్ళు కూడా పెట్టాను. ఆ కుండలో అది మళ్ళీ తీసి ఆ తెప్పాళ్ళలో తీసి పెట్టాను. ఆ తెప్పాళ్ళలో తరగట్లేదు, ఈ ఇస్తరులది కూడా తరగట్లేదు, ఎంతమంది అన్నా. అంత ఆశ్చర్యంగా జరిగించినప్పుడు అప్పుడు ఇంకా తన వెనకాల ఎవరో ఉన్నారు, వారు ఎవరు అనేది నాకు తెలీదు. అయితే వాళ్ళు కూడా తన పరిస్థితుల్లో కూడా చూస్తే వాళ్ళు అన్నారు, అయ్యా ఏం చెప్తున్నాడు కనుక నువ్వు చెయ్యి, నీకు వచ్చిన భయం ఏమి లేదు అని నన్ను వారు కూడా ప్రోత్సహించారు, బలపరిచారు. మరి దేవదూతలు అంటారు, మరి వారిని లేతే అపోస్తులైనంటే ఇది దేవుని దాసులు అంటారో, అయితే నాకైతే పరిశుద్ధులు అంటారో తెలియదు, కానీ ఆయనతో కూడా వచ్చి నన్ను బలపరిచి ఆయన చెప్పాడు కనుక చెయ్యయ్యా అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు సర్లే అని చెప్పి అంగీకరించాను. ఎలా చేయాలి దీన్ని అన్నప్పుడు అప్పుడు రోజులు కూడా నాకు తెలియదు, పలానా రోజు అంటే కూడా తెలియదు. అప్పుడు ఇది రాంచపురం అనంతపురంలో నుంచి సంతకెళ్ళేవాళ్ళు కాల్దావకి, ఆ కాల్దావ చూపించి ఆ సంతకెళ్ళే వాళ్ళని చూపించి, ఈరోజు నువ్వు తిను, తక్కిన రోజులు అందరూ నువ్వు ఆగిపో అని చెప్పాడు. చెప్తే అప్పుడు సర్లేని చెప్పేసి పొద్దున్నే విశ్వాసుల దగ్గరికి వచ్చి, అమ్మ మరి ఏంటి ప్రభు ఇలా దర్శనం ఇచ్చాడు, ఇలా మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా మనం అందులోని పుట్టాం, అందులోని పెరుగుతున్నాం, మరి ఆయన చెప్తాకెళ్ళి మనం ఉండగలం ఏంటి అని అన్నారు. అంటే ఏం చేయాలి, ఈయనే ఇలా చెప్పాడు, మరి విశ్వాసులు చూస్తే ఎలా చెప్తున్నారు, ఏం చేయాలని చెప్పి సర్లేని నేను పొలం వెళ్ళిపోయాను. ఇక ఆ రోజు సల్దానం తనుకోకుండా వెళ్ళిపోయి దోళ్ళకాయ రొట్టె ఇది కోసేసి ముఖం కూడా ఇక ఆ రోజు కడగలే, పొద్దుటే తన పందుపులు పెట్టుకుని నోట్లో వస్తూ కడుక్కుంటూ వస్తున్నాను. మళ్ళీ ప్రభువును వారితో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా వెళ్తున్నావు, నా మాటిను చెయ్యి, మనుషుల మాట ఎవరి మాట వినవద్దు నువ్వు అని చెప్పి అన్నాడు.
అప్పుడు సర్లేని చెప్పి, దేవా ఇక నువ్వు అప్పుడు వచ్చి మొహం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని ఆ ఫోటో కాడికి వెళ్ళి ఇంకా మోకరించి, ప్రభువా ఇక నువ్వేం చేస్తావో చెయ్యి, ఇక బతికించిన నువ్వే, చంపేసిన నువ్వే, నువ్వేం చేస్తావో ఇక నువ్వు చేయంటే ప్రభు మాట్లాడాడు, నా కుమారుడా నేను ఉపవాసం ఉన్నానని చెప్పి దూడలను కాయటం మానేస్తామేమో, దూడలను కాయి, నేను చెప్పేదాకా దూడలను కాయి అన్నాడు. అప్పుడు ఆ దూడల్ని తన ఉపవాసంలో ఉంటూ ఒక 6 నెలలు దూడలను కాస్తాను. ఈ దూడలను కాస్తూ ఈ 6 నెలలు కూడా రోజు సాయంకాలమేమో ప్రార్థన పెట్టుకునేవాళ్ళం. విశ్వాసులు ఒక 10 మంది ఉండేవారు. వారితో కూడా ఇంకా చాలామంది ఇలా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు కొంతమంది దాదాపు అంటే రక్షింపబడిన వాళ్ళైతే ఒక 3-4 ఉన్నారు. కానీ వినడానికి లేదా చూడటానికి వచ్చేవాళ్ళు మాత్రం దాదాపు ఒక 30-40 మంది అయ్యారు. అయితే ఆ రాత్రి ప్రార్థనలు గడిపేవాళ్ళం. గడిపి పగల ఏం చెప్పాడో, ఆ రాత్రి దర్శనంలో ఏమి మాట్లాడాడో, ప్రార్థనలో ఉండగా ఏం చూపిస్తున్నాడో వాటిని చెప్పి ప్రార్థన ముగించుకుని వెళ్ళిపోయేవాడిని, దొడ్డికాడికి వెళ్ళి పడుకునేవాడిని. ఇలాగా కొంతకాలం ఇలా జరుగుతుండేది. అంటే నా సందులో నువ్వు గడుపు అన్నాడు కదా, ఎలా గడపాలి ప్రభు అని అడిగినప్పుడు, నువ్వు నా సందులో గడుపు, ఇది విశ్వాసాల మధ్య వెళ్ళి వారు మధ్య గడుపు, రోజు ప్రార్థనలో చెయ్యి అని చెప్పంటే అప్పుడు గడిపి పగలు మాట్లాడుతుండేవాడు, రాత్రి దర్శనం ఇస్తూ ఉండేవాడు. అయితే ఇలా దూడలను కాస్తూ ఉండగా నాతో చెప్పాడు, నా కుమారుడా ఇది ఇప్పుడు నువ్వు నా సేవ చేయాలి అన్నాడు. అయితే నీ సేవ చేయటమా అయ్యా, నేను ఒక మంచి విశ్వాసగా ఉంటాను, నీ సేవ చేయను, ఎందుకంటే నేను నీ సేవ చేయటానికి అందరూ రకరకాలుగా మాట్లాడతారు, నేను విశ్వాసగా ఉంటాను అయ్యా అని చెప్తుంటే, లేదు నా కుమారుడా నువ్వు నా సందులో నా సేవ చేయాలి అన్నప్పుడు నేను దాన్ని అంగీకరించకపోతే ఓ దర్శనాన్ని చూపించాడు, పరలోకపు దర్శనాన్ని. ఆ దర్శనం చూస్తే అందుట్లో ఆ నరకం చూపించాడు, అగ్నిగుండం చూపించాడు. అందుట్లో ఎంతో విలాపం, ఎంతో బాధలు అరుస్తున్నారు. ఆ బాధను చూపించాడు. ఆయన రాజ్యాన్ని చూపించాడు. ఈ 2 చూశాక ఇంక నేనేం అడగాలో, ఆయన్ని ఏం చేయాలో నాకు తెలియలేదు. ప్రభువా నా కుమారుడా ఏంటి అని అడిగాడు. అడిగితే ఏం లేదయ్యా, నువ్వేం చెప్తే అది చేయటానికి నేను ఇష్టపడతాను, నువ్వేం చెప్తావో చెప్పు అని అడిగితే, నా కుమారుడు వెళ్ళి నాకు సాక్షిగా వెళ్ళి జీవించు అని అన్నాడు. అన్న తర్వాత అలాగే చేస్తానయ్యా, నరకంలో చూడు ఎంతమంది వేతన పడుతున్నారో, ఈ నరకంలో ఎంత పడుతున్నారు. అయితే ఈ నరకం నుండి విడుదల పొందాలంటే వాళ్ళ గురించి, రక్షణ గురించి చెప్పాలి, పరలోకం గురించి చెప్పాలి, వెళ్ళి నువ్వు సాక్షిగా వాళ్ళకి చెప్పు అని అన్నాడు. అంటే సర్లే అలాగే చేస్తానని చెప్పి అన్నాను. అన్న తర్వాత అప్పుడు మళ్ళా ఇలాగే కొన్ని మాట్లాడుతూ ఉండేవాడు, పగలు కూడా రాత్రులు కూడా దర్శనాలు ఇస్తూ ఉండేవాడు. అయితే దర్శనం ఇస్తుంటే ఒకరోజు, నా కుమారుడా నువ్వు మందిరం కట్టాలి అన్నాడు. అయ్యా నేను పెద్దవాడిని అయితే మందిరం కట్టగలను, ఏదన్నా అక్కడన్నా అప్పు తీసుకొచ్చైనా లేకపోతే సంపాదించైనా చేయగలను, నీ మందిరం ఇప్పుడు కట్టమంటే నేను ఎలా కట్టగలను, నేను చిన్నోడిని కదా, కనీసం మా అక్క లేకపోతే మా నాన్నని అడగాలి. ఒక సోడాకాయ తాగాలంటే 15 పైసలు అప్పుడు సోడాకాయ, ఈ 15 పైసలు వాళ్ళని అడగాలి, నాకు ఎలాగొస్తాయి అని అడిగితే, నా కుమారుడు నువ్వు కట్టు, నేను నీకు తోడుగుంటాను. అప్పుడు ఏంటి ఇలాగంటున్నావు ప్రభువా, నేను ఎలా చేయగలదనేది అని చెప్పేసి ఇలా అంటే, లేదు నేను తోడుగుంటాను కదా అన్నాడు. ఏమో నేను తోడుగుంటానన్నా అది సాధ్యమైన పని కాదు కదా అని చెప్పేసి అన్నా. రోజు తట్టమాటలో అంటే నిక్కర్లే, అప్పుడు ఈ నిక్కర్ జోబులో నేను తట్టమాటలో పండుకున్నాను, నా స్నేహితులు కూడా పండుకున్నారు కొందరు. అయితే వాళ్ళని పొద్దున్న లేచేసరికి నా జోబులో చిల్లర డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఎంత అనేది నాకు అప్పుడు దాన్నంతగా పరిశీలించలేదు, కానీ డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు మరి నా స్నేహితులను అడిగాను, ఒకవేళ నా జోబులో కానీ మీరు వేస్తారా అని. లేదన్నారు. మా చిన్నాన్న అడిగాను, డబ్బులు కానీ నా జోబులో వేస్తాను ఎదిరిపోతుండగా అంటే వేయలేదన్నారు. అయితే ఎక్కడి నుంచి ఎలాగా, నా సందకాడ డబ్బులు ఏమి లేవే, అయితే డబ్బులు ఎలా వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటూ
ఒకవేళ యేసు నా మీద ఏమైనా దొంగతనం మోపుతారేమో, నేరం మోపుతారేమో అనే భయం చేతి వీళ్ళందరిని అడిగాను. అడిగితే ఎవరి మేమే లేదంటే మేమే లేదన్నారు. అయితే సర్లే ఏంటా అని చెప్పి ఆలోచించి వచ్చి తన తర్వాత దూడలను గుమ్మం తీసి తోలుకెళ్ళాక ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా ఎక్కడి డబ్బులు అడిగావా, ఎవరినన్నా అడిగాడు. అడిగానయ్యా, ఎవరి కాదన్నారు, మరి ఏంటి నాకు అర్థం కాలేదు అన్న. మరి ఇప్పుడైనా తెలుసుకుంటావా అన్నాడు. ఏంటని తెలుసుకునేది అంటే, ఈ డబ్బులు ఎలా వచ్చినాయో నీకు తెలియదు కదా. తెలీదయ్యా. మరి అలాగే నీకు నేను ఇస్తానని నమ్ముతావా అన్నాడు. ఏమోనయ్యా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్న. అంటే నమ్ము, ఇప్పుడైనా నమ్ము అన్నాడు. సర్లే నీ చిత్తం అయ్యా అని చెప్పి అన్నాను. అన్న తర్వాత ఆ రోజు నాతో మాట్లాడిన తర్వాత సాయంకాలం ప్రార్థనలో కూర్చున్నాక ప్రభు దర్శనం ఇచ్చాడు. ప్రభు దర్శనం ఇచ్చి, ఇదిగో పలానా స్థలంలో నా వెనకరా అని చెప్పి నన్ను లేపాడు, నా ఆత్మని. నేను అక్కడే ఉన్నాను. నా ఆత్మ లేపి తన తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళేటప్పుడు ఈ మన మల్లెపూలు వర్షంలాగే కురుస్తుంది. కురిసి ఈ స్థలానికి, ఈ మందిరం స్థలానికి తీసుకొచ్చి అక్కడ 3 కుర్చీలు కనపడుతున్నాయి. 3 కుర్చీలు, 3 సులువు గుర్తులు అని కుర్చీల్లో. ఇదిగో ఇక్కడ ఈ స్థలంలో నా మందిరం కట్టు అని చెప్పి ఆయన దర్శనంలో చూపించాడు. అప్పుడు మళ్ళా ఇక్కడ వీళ్ళకి అమ్మ మరి ప్రభు వీళ్ళకి దర్శనం చూపించాడు, పలానా చాటుని కట్టమంటున్నాడు మందిరం, మరి ఏంటి, ఏం చేద్దాం అని చెప్పేసి అంటే అక్కడ ఆవిడంది, నేను ఒక 1000 రూపాయలు ఇస్తాను, నేను ఒక 1000 రూపాయలు ఇస్తాను, నేను ఒక 500 ఇస్తాను, ఇంకొక ఆవిడ ఉంది. ఇలా ముగ్గురు ముందుకు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ప్రేయర్ అయిపోయింది. ప్రభు నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచి ఏ విధంగా అయిపోయిన తర్వాత వెళ్ళి పండుకున్న తర్వాత మళ్ళీ ఇంద్రసంతో మాట్లాడుతూ నన్ను బలపరిచిన తర్వాత ఉదయకాలంలో మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా ఏం చేస్తావు అని. అయ్యా ఇలాగ అడిగాను, ఇలా చెప్పాను, నువ్వు చూపించావు కదా, చెప్పాను, ఇలాగ ఇస్తామన్నారు అని అన్నా. అంటే అందులోకి ఆవిడ ఇవ్వదులే అన్నాడు. నేను వాళ్ళ పేర్లు అయితే చెప్పలేదు కానీ, అయితే అంటే ఆయన చెప్పాడు పేర్లు, నేనైతే చెప్పలేదు కానీ, అయితే ఆమె ఇవ్వదులే అన్నాడు. ఏంటి ఎత్తానంది కదా, ఇవ్వకపోతేంటి అని చెప్పేసి అంటే ఇవ్వదు అంతే అని అన్నాడు. అన్న తర్వాత ఒక ఆవిడ 500, ఒక ఆవిడ 1000 రూపాయలు, అత్తగాళ్ళు వాళ్ళిద్దరు, వాళ్ళు 1500 ఇచ్చారు. ఈ 1500 పట్టుకొని సర్లే దేవా ఇస్తానన్నారు కదా, ఇచ్చారు మరి అని చెప్పి అప్పుడు ఈ పరిస్థితిలో ఇలాగుంటే ఉపవాస దినాలు అలాగే గడుపుతుండగా తర్వాత ప్రభు నన్ను బలపరిచి, నా కుమారుడా ఇదిగో నీ దగ్గరికి ఈరోజు అనేకులు దగ్గరికి వస్తున్నారు, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి అని ఎలా ప్రార్థన చేయాలో చూపించాడు. ఎలాగొస్తున్నారో, ఎటు నుంచి వస్తున్నారో, ఏ ప్రాంతం నుండి వస్తున్నారో చూపించి వాళ్ళ కొరకు నూనె రాసి ప్రార్థన చేస్తే వాళ్ళు కుంటోడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు కదా అని చెప్పేసి అనుకుని అప్పుడు ఆ రోజు 6 నెలలు దూడలను కాస్తాను. 6 నెలలు ఇలాగా సంఘటన జరుగుతుంది. దర్శనాలతో మాట్లాడతాం, ఆయన పగలు మాట్లాడతాం స్వరంతో, ఇలా జరుగుతుండేది. అయితే ఆఖరి రోజు అంటే ఆ ప్రారంభం అంటే సువార్త సేవా ప్రారంభం అనే దాన్ని నాకు చూపించింది. ఏంటంటే నా కుమారుడు ఇదిగో ఈరోజు అంటే అంతకుముందు నేను దోళ్ళకాడ కాస్తున్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఒక పండు ఇచ్చాడు. ఆ పండులో చదివితే పైకి మామిడి పండులా కనపడింది. అయితే అది తింటుంటే అందుట్లో మాంసం కుచ్చాలు రూపం ఉంది. ఏంటి నాయనా ఇలా రూపం ఉంది అంటే, ఇది నా జీవాహారం, తిను, నీకెన్నడు నీకు ఆకలవదు, నీకు నేను తోడుగుంటాను అని నన్ను బలపరిచాడు. ఆ విధంగా నన్ను బలపరిచి ఉపవాస దినాలు గడిపటకు ఆయన కృపనిచ్చాడు. ఆయన కృపనిచ్చి ఆ సేవలో నన్ను బలపరచుటకు ఇదిగో ఈరోజు నీ దగ్గరికి అనేకులు వస్తున్నారు, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి.
అన్నాడు. ఆ రోజు మరి ప్రార్థన బుల్లెచ్చమ్మ గారని, మందపాటి బుల్లెచ్చమ్మ గారని వాళ్ళ ఇంటికాడ గుమ్మం వాకలి బజార్ నిండిపోయింది. దాదాపు ఆ రోజు 300 మంది వచ్చారు. వాళ్ళకి నా జీవిత సాక్ష్యం చెప్పి నా జీవితాన్ని మొదటి సాక్ష్యం చెప్పి వాళ్ళకి ప్రార్థన చేసి పంపించాను. ఇంకదే ప్రారంభం సేవలో. ఇంకప్పటి నుంచి ప్రతి ఆదివారం సేవ జరుగుకుంటూ వచ్చింది. ఈ సేవ జరుగుతూ వచ్చిన తర్వాత అనేకులు వస్తున్నారు. ఎవరు పిలవలేదు, ఎవరు చెప్పలేదు. వాళ్ళే చాలా దూరాల నుండి కూడా వచ్చేవాళ్ళు. వస్తూ ఉంటే వాళ్ళకందరూ ప్రార్థన చేసి పంపిస్తుండేవాడిని. పంపిస్తుంటే దెయ్యాలు పగొడతాం, ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళగొడతాం, వాళ్ళు పక్షవాయువు వెళ్ళింటి వాళ్ళు బాగుపడతాం. ఇలా రాజవారం నుంచి, ఇలాగా ములమపల్లి నుంచి, ఇంకా వాళ్ళ బండారగూడ నుంచి, ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుండి వాళ్ళు బళ్ళు కట్టుకుని వచ్చేవాళ్ళు. ఎడ్లు బళ్ళు కట్టుకుని, కొంతమంది నడిచి వచ్చేవాళ్ళు. అప్పుడు ఇంత సౌకర్యం లేదు, నడిచి వచ్చేవాళ్ళు. ఆ విధంగా వచ్చి ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుండేది. ఆ ప్రార్థన అయిన తర్వాత మళ్ళా నేను వెళ్ళిపోయి పొలాలు ఉంటుండే ఉన్నాను. అంటే ఎప్పుడైతే దర్శనం చూపించాడో ఆ దర్శనం ఇప్పుడు నెరవేర్చింది. అంటే జరిగించాడు అనమాట. అంటే నేను నా ఇంటిలో నుంచి మా వాళ్ళకి అవిష్టంగా ఉన్నారు. ఇంకా ప్రార్థన జరుగుతుండగా ఇలా చేస్తూ ఉండగా ఏదో పట్టుకుంది అది ఇది అంటుండేవాళ్ళు. అంటే ఇంకప్పుడు మా ఇంటికాడ పెట్టొద్దు అన్నారు అందరూ. ఎవరింటికాడ ప్రార్థన పెట్టినట్లే. అప్పుడు ఏం చేయాలి అది అని జట్టుబొన్ లక్ష్మి గారు, ఆమె అమ్మాయిలు ఉన్నారు, అక్క అనసూరిని చిన్నపిల్ల అనసూర్య వచ్చి అన్నయ్య అమ్మకి ఎక్కేస్తుంది ప్రార్థన చేయటానికి అని పిలిస్తే వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేశాడు. వాళ్ళ ఇంట్లో రోజు ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తుండేవాళ్ళు, ఏదో సమస్య గురించి. అటువంటిది ప్రార్థన చేయటం ప్రారంభించాక కొన్ని రోజులు ఆ ఇంట్లో మందు బిళ్ళంటే తెలియకోకుండా, ఎలా ఉంటుందో తెలియకోకుండా ఆ విధంగా దేవుడు కార్యం జరిగిస్తే ఇక రోజు పిలుస్తుంటే వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. మరి ప్రార్థన చేస్తుంటే, అయ్యా నాకెవరు లేరు కదా పరిస్థితి ఇది, మరి ఇది పరిస్థితి, నా తల్లి కూడా కోల్పోయాను కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి, కనీసం మరి ఎవరు ఆదరించే వాళ్ళ పరిస్థితుల్లో లేరు అని అడిగితే, ఇదిగో నీ తల్లింటిదిగా చూపిస్తున్నాను, వెళ్ళు, ఆమె ఆదరించుద్ది అని చెప్పి. అప్పుడు ఎవరు ఆదరించలేదు, ఎవరో ఇల్లుకాడ మా ఇంటికాడ వద్దంటే మా ఇంటికాడ వద్దంటే అప్పుడు సర్లేని చెప్పి, అప్పుడు ఏమో ఇలాగంటున్నారు అందరూ అంటే, అయ్యా మన ఇంటికాడ పెరడు ఉంది, పాసిపోగు పోసేది, అది బాగు చేసి అందుట్లో పందిరేసుకుని అందులో పెట్టుకో అని అన్నారు. పెట్టుకోమంటే అప్పుడు అందుట్లో పెట్టి ఆదివారం వస్తుండే వాళ్ళు జనాలు, వాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తాను. మాపులు కూడా వచ్చి కాసేపు ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా ఒక 2-3-10 మంది వచ్చేవాళ్ళు. వాళ్ళతో అందరం కలిసి ప్రార్థన చేసుకుని మళ్ళీ ప్రార్థన అయిపోయాక మళ్ళీ నేను పొలాలంటూ వెళ్ళిపోయాను. పొలం వెళ్ళిపోయినప్పుడు నా స్నేహితుల దగ్గరికి వెళ్తే, దగ్గరికి రావద్దు మా దగ్గరికి, నేను ఏదో పట్టుకుంది అంటున్నారు, మా పెద్దవాళ్ళు ఊరుకుంటలే అని అంటున్నప్పుడు నేను ఒంటరిగా పొడుకోవలసి వచ్చేది. ఇంకా కనీసం అప్పటి వరకు మా నాన్నమ్మ మంచం దుప్పటిచ్చింది, అది కూడా తీసేసుకుంది. ఇంకా రిక్తాస్తాలతో బయటకు వచ్చేయటం జరిగింది. ఏం చేయాలి, ఇంకా పరిస్థితుల్లో కూడా ఆలోచించి, చల్లే దేవా నువ్వే ఏం చేస్తావో నువ్వే చెయ్యి అని చెప్పేసి బయటికి వచ్చేయటం, ఆ మెళ్ళ ఫోటో కట్టుకుని వచ్చిన దర్శనం ఎలాగైతే చూపించాడో అలాగే బయటకు వచ్చేస్తే ఈ ప్రార్థన ఇంకెవరు ఇళ్ళకాడ అమ్మ దేవుని గురించి చెప్తానమ్మంటే కూడా మాకు ఖాళీ లేదు, మా ఇంటికి రావద్దనేవాళ్ళు. అదేదో పట్టుకుందని భావంతో ఉండేవాళ్ళు. సర్లేని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాలే. ఉదయాన్నే మరి ఇలా ప్రార్థన జరుగుతుంటే కాళ్ళు ఈ కురుపులు మా 2 కాళ్ళలో కురుపులు వేస్తే ఆ కురుపులు సీమి రక్తం కారుతూ ఉండే, నుంచుంటే కూర్చున్నా. ఆ విధంగా ఉంటే అందరూ ప్రార్థన చేస్తున్నాడు, అందరూ బాగు చేస్తున్నాడు, మరి వీడికి ఏం తగ్గట్లేదు దేవుడైతే అని ఇలాగ నన్ను అపహాస్యం చేసేవాళ్ళు. చేస్తే ప్రభు ఎలాగంటున్నారయ్యా దయచేసి అని అంటే, లేదు నా కుమారుడా నేను నీకు తోడుగా ఉన్నాను కదా, ధైర్యంగా ఉండు అనేవాడు. నేను ధైర్యంగా ఉంటాను, నేను నాయన కనీసం ఎవరు లేరు, ఒక అనాథనిగా అయిపోయాను కదా,
నాకు నువ్వే నాతో మాట్లాడుతున్నావు, నువ్వే నాకు దిక్కుగా ఉన్నావు, ఇంకెవరూ లేరు కదా, నాన్న వాళ్ళు ఎవరు కూడా నాతో మాట్లాడతలేదు, నా దగ్గరికి పలకరించడానికి కూడా రావట్లేదు కదా నాయన, ఏం చేయను ఇప్పుడు అని ఇక ఇప్పుడు జ్ఞాపకం వస్తే ముఖం కడుక్కుని మంచిళ్ళు అయితే ముఖం కడుక్కుని మంచిళ్ళు తాగేవాడిని, పొలాలంటే అలాగే ఉండేవాడిని. ఆ పరిస్థితిలో ఉంటుండగా ఈ పరిస్థితిలో కొంత వచ్చిన డబ్బులతో వచ్చిన సందాతో అంతట్లోకి ఈ ఫాస్ట్ ఇలాగ నైట్లు ప్రార్థన పెడుతున్నప్పుడు సత్యం గారు కొంతమంది సేవకులను తీసుకొచ్చి అడిగిస్తే నేను అన్నాను, అయ్యా నాకు ఏమొద్దు, నేను ఇదిగో ప్రభు పిలిచాడు అని పెడుతున్నాం, ఆశించేది కాదు, ఇదిగో వచ్చిన ప్రభు పిలిచాడు, ఆదివారం ప్రార్థన పెడుతున్నాం, వచ్చి ఆ కానుకలు తీసుకెళ్ళి మందిరం ఏదో చెప్పాడు, ఇదిగో నేను ఎప్పుడైతే దూడలు మానేస్తానో అప్పుడు మా వాళ్ళు కూడా ఒక 1000 రూపాయలు వాళ్ళు దూడలు అమ్మేసి ఒక 1000 రూపాయలు ఇచ్చారు. ఈ 1100లతో బేస్మెంట్ కట్టాం. ఈ బేస్మెంట్ కట్టాక అయితే ఆ మందిరం కడతాం కదండి, ఆ మందిరం దాన్ని నువ్వే కట్టండి, ఈ కానుకలు అవి అట్లతో వ్యవస్థయో వస్తే అట్లతో కట్టండి, మరంటే మీరు కట్టుకోవాలి తప్ప ఈ కానుకలతో దేవుని మందిరం కడతారా అని అన్నాడు. అయితే కట్టుకుంటామంటే మరి ఇదే కదా కావాల్సింది, డబ్బులు ఉంచేసి మీరు కట్టుకుంటే మీరు తీసుకెళ్ళిపోయి కట్టండి, లేదంటే డబ్బులు ఆపేసి ఇది రైస్ ఇంకా ఏవో కాయగూరలు అవి వస్తున్నాయి కదా ఇవి పట్టుకెళ్ళిపోండి, మాకొద్దు, నాకేం అక్కర్లేదు, చేయండి అని చెప్పి ఆయనతంటే ఆ సేవకులతో కూడా చెప్తే బాగా చెప్పాడు కదా పాస్టర్ కుర్రాడు, అలా చేయండి అంటే అలాగైతే నేను రాను, నేను చేయను అన్నాడు. సర్లే మీ ఇష్టం, రాకపోయారులే అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన ఆగిపోతే కొద్దికాలం వచ్చాడు, ఆదివారాలు వచ్చి అవి తీసుకెళ్తుండేవాడు. అయితే ఇలాగే మందిరం కట్టాలనేసరికి ఆయన కోపగించుకొని మానేస్తే సర్లే అని చెప్పి ఆ వచ్చిన డబ్బులతోనే అలాగే మందిరం కడుతూ 3 ఐటెంలుగా కట్టాం. అది చాలా చిన్న మందిరం, ఫస్ట్లో ప్రారంభంలో అది 3 ఐటెంలుగా కట్టాం. ఆ 3 ఐటెంలుగా కట్టేటప్పుడు అప్పుడు అంత కట్టుబడికి అంతా వచ్చేసి అయిపోయిన తర్వాత పెంకు వేయాలి. ఆ పెంకు కొనటానికి ఒక 1000 రూపాయలు తన అప్పు తీసుకోవాలని చెప్పి మా ఊర్లో ఒక మట్టి గంగరాజు గారని, ఆ గంగరాజు గారిని పెద్దయ్య మరి డబ్బులు ఇబ్బందిగా ఉంది, డబ్బులు మరి మందిరం అంటే ఈ మందిరం కట్టేటప్పుడు వాసాలు అవి తీసుకొచ్చేటప్పుడు కూడా బండి వెంకన్న గారు జట్టుపోని వెంకన్న గారు ఇచ్చాడు ఆ బండి ఇచ్చాడు, కానీ మనుషులు ఎవరు లేరు, ఇక నా వెనకాల ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఆ వాసాలు అవి బద్దలు కొట్టిన వాసాలు నేనే మోకాళ్ళ మీద లేపుకుని మోకాళ్ళ మీద నుంచి బండి మీద పెట్టి వాటిని వాసాలు తోలుకొచ్చాను. మందిరం వాసాలు మొత్తం వాసాలన్నీ వాళ్ళు తలకు తాడిచ్చారు. ఆ తలకు తాడు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ తాళ్ళు వాసాలు కొట్టి ఆ వాసాలు చేర్చాను. ఎవరు వచ్చేవాళ్ళు కాదు, బండి అయితే ఇచ్చారు కానీ మనుషులు ఎవరు నాకు సహకరించలే. అప్పుడు ఆ వాసాలన్నీ ఇలాగా ఎందుకంటే ప్రార్థన చేసుకునేవాడిని, ప్రభువా మరి ఎవరు లేరు కదా ఈ వాసాలు మరి నాకు శక్తిని అని చెప్పేసి కూర్చుని ఆ మోకాళ్ళ మీద పెట్టుకుని మోకాళ్ళ మీద నుంచి చేతుల మీద తీసుకుని బండి మీద పెట్టేవాడిని. బండి మీద పెట్టి బండి ఎదరికి తోసేవాడిని. అలాగే కొంచెం యాతన పడి ఆ వాసాలన్నీ ఒక సాటికి చేర్చాక అప్పుడు ఆయన అడిగాను, పెద్దయ్య మరి దీన్ని తయారు చేయటానికి ఎవరన్నా బెమ్మాలు ఎవరన్నా నీకు తెలుసుంటే చెయ్యంటే అప్పుడు బయనగూడ మేస్త్రులను పిలుచుకొచ్చాడు వాసాలు చెక్కి టస్సులు వేసి బిగిస్తానికి. అయితే అతను వెళ్ళిన తర్వాత పెద్దయ్య మరి డబ్బులు పెంకి కొనుక్కు రావాలి కదా, డబ్బులు మరి చాలా ఇబ్బందిగా ఉంది, ఎవరినైనా అడిగితే బాగుంటుందంటే ఈ బేపం సుబ్బారావు గారు అని ఉన్నాడు, ఆయన సీతంపేట. అయితే ఇక్కడ రైస్ మిల్లు ఉండేది ఈ మందిరం పక్కనే. అయితే రైస్ మిల్లు ఉంటే ఆయన్ని తీసుకెళ్ళాడు, ఆ సుబ్బారావు గారి ఇంటికి తీసుకెళ్ళాడు, బేపం సుబ్బారావు గారి ఇంటికి. ఒక 1000 రూపాయలు కుర్రోడికి
ఆ పెంకే తెచ్చుకుంటే ఇవ్వండి, అప్పు కింద ఇవ్వండి, మళ్ళీ తీర్చేస్తాడు అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే కుర్రోడికి ఏముంది వెనకాల అన్నాడు. అంటే ఏం లేదండి అన్నాడు. నన్ను అడిగాడు, నీకేమైనా ఉందా అని. ఏం లేదండి, వెనకాల ఏం లేదు, ప్రభువే తప్ప నాకు ఎవరు లేరయ్యా అంటే, అయితే నీకు ఎలాగే ఇస్తాననుకుంటున్నావు, ఎవను వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి నేను కూడా చేతులు నలుపుకుంటూ వచ్చేసి ఏం చేయలేక, అప్పుడు సర్లేని చెప్పి ఏం చేయాలా అని ఆలోచించి అప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే అప్పుడు రాఘపురం చిన్నక్కకి వాళ్ళు డబ్బులు వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలతో పెంకు తీసుకొచ్చాం. ఆ పెంకు తీసుకొచ్చిన రోజున ఓర్ని వర్షం, ఆ పెంకు బళ్ళ మీద, అప్పుడు ట్రాక్టర్లు అవి పెద్దగా లేవు, బళ్ళ మీద వేసుకొచ్చాం. పెంకు దించి అప్పుడు మందిరం కట్టాక అప్పుడు ఆ మందిరం ఇక అప్పుడు పొలాల అమ్మట నుండి పడుకునేవాడిని. వచ్చేసి ఇక మందిరం పెంకేసిన తర్వాత ఆ పెంకులో ఆ మందిరంలో ఆ ప్రార్థన పాకలో పందిరిలో పెట్టేవాడిన, పందిరిలో దల్లపోయి ఇక్కడికి వస్తే సరిపోలే అది. అప్పుడు మళ్ళీ బయట పందిరేసి అప్పుడు జనాలకి ప్రార్థన చేశాను. మందిరంలో పడుకునేవాడిని. ఈ మందిరంలో పడుకొని వెళ్ళి మరి మందిరంలో ఏం చేస్తానంటే చెట్టుకొని వెంకన్న గారని పొలాల మీద మా పొలం ఖాళీగా ఉండదు, మా పొలంలో పడుకున్నాను, ఎవరు ఆదరించకపోతే వాళ్ళు పొలంలో పండుకున్న తర్వాత మంచం ఇచ్చారు. ఆ మంచం మడత మంచం, ఆ మంచం ఇచ్చేదాకా ఆ మంచం తీసుకొచ్చి మందిరంలో వేసుకుని పడుకున్నాక ఇక ఆ రోజు వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, నాకు తెలీదు. నేను వచ్చి పడుకున్నా. నా కుమారుడ మంచం గురించి గొడవ పడుతున్నారు, లేచి వెళ్ళి మంచం తీసుకెళ్ళి ఇచ్చే అన్నాడు. అంటే సర్లేని చెప్పి మంచం తీసుకెళ్తే మళ్ళీ ఏమనుకుంటారని చెప్పి వెళ్ళాను. అప్పుడు అయ్యా మీ బాబాయ్ మంచం గురించి తిడుతున్నాడు, పట్టుకెళ్ళిపోయావంట కదా పొలం నుంచి అని. అమ్మ పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను, నాకు వద్దు, అది ఇచ్చేస్తాను, పడుకుంటానికి అవన్నీ రాళ్ళు కదా, అది ఎంత మట్టితో ఉంది, అందుకే పట్టుకెళ్ళాను అంటే వచ్చి మళ్ళీ చెప్పేసి మళ్ళీ పడుకుంటూ మళ్ళీ గొడవ పెడుతున్నారు అన్నాడు. అని ప్రభు పిలిచి మాట చెప్తుంటే మళ్ళీ వెళ్ళాను. అమ్మ మరేంటి మళ్ళీ గొడవ పెడుతున్నానంట కదా అన్న. అయ్యా గొడవ పెట్టాడు మళ్ళీ వచ్చి అని. సర్లే అని చెప్పి సర్లే ఇచ్చేస్తానమ్మా, తర్వాత తీసుకొచ్చి ఇచ్చేస్తాను ఏదైనా తీసుకుని. అప్పుడు ఆవిడంది ఏదైనా కొనుక్కున్నదాకా ఉంచుకొని కొనుక్కున్నాక తీసుకొచ్చి ఇచ్చేయండి. సర్లే అలాగే చేస్తానులేమ్మా అన్నాక మళ్ళీ సాయంకాలం బాగా 6 గంటలు అయిపోయింది, పొద్దు కూకింది, పండుకున్నాను, మందిరంలోనే ఉన్నాను. ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, నా కుమారుడు గొడవ పడుతున్నారు, నువ్వు వెళ్ళు అని. అప్పుడు వెళ్ళి అంటే అయ్యా ఊరుకుంటలేదు, మీ బాబాయ్ మంచం తీసుకొచ్చి ఇచ్చేయండి. అప్పుడు ఆ మంచం తీసుకెళ్ళి మందుపట్టి వీర్రాజు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడులే ఆయన, వీర్రాజు ఇలాగ అడుగుతున్నానంట అని. అంటే కొంచెం నేను చిన్నవాడిని, కొంచెం సన్నగా ఉంటాను, ఇంకా అతను నా జతను ఉన్నాడు కనుక అతన్ని మీద వేసి భుజం మీద ఎట్టి తీసుకెళ్ళి మంచం వాళ్ళ ఇంటికాడ పెట్టేశాక అప్పుడు సర్లే బాధపడకు అని బుక్ పెట్టెల మీద సాప వేసుకుని సాపలో పడుకుంటే తన ఎప్పుడు మంచం మీద పడుకున్నానేమో నొప్పులు వాళ్ళంతా నొప్పిగా ఉండేది. చదివేవా ఏంటి అని అప్పుడు ఈ నిర్చీతం గారు పాలమ్మ ఇది. అప్పుడు అయ్యా మరి ఈ చీతమ్మ గారి వెనకాల వెళ్ళు, నీకు తెలియదు కదా అని చెప్పి ఆ చీతమ్మ గారి వెనకాల వెళ్ళి జంగారెడ్డి వెళ్ళి కోతమిషన్ కాడ మంచాలు చేస్తున్నారు, మడత మంచాలు. ఒక 60 రూపాయలు మంచం, 60 రూపాయలు పెట్టి మంచం కానీ ఆ వస్తువులు 12 రూపాయలు ఎంతో ఆ వస్తువులు కొని ఆ గుడ్డు కొని అప్పుడు తీసుకొచ్చి పెట్టాను. మందిరంలో పరిచర్య ఇలా జరుగుతూ ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటిని ప్రభు చిత్తం అయితే తర్వాత మాట్లాడదాం.